వెల్కమ్ టు డివై న్యూస్. వికసిత భారత్ కు జై కొట్టిన ఢిల్లీ ప్రజలు. ఆ పార్టీని చీపురుతో సహా ఓట్ చేసిన ఢిల్లీ ఓటర్లు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ పాలనను చూసి చీకొట్టిన ఢిల్లీ మేధావులు. బీజేపీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్. ఢిల్లీ అయినా గల్లీ అయినా బీజేపీతోనే మనమంతా మన నరేంద్ర మోదీ గారితో మేమంతా అని చాటిన ప్రజలకు కృతజ్ఞతలు. మెదక్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఢిల్లీ ఫలితాలలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానంలో ముందంజలో ఉండి ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచుతూ బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రజలు ఢిల్లీ పీఠానికి పట్టం కట్టారని, ఢిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఓట్ చేశారని శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని, అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావిస్తున్నారన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవుతుందని ముందు నుంచి ఊహించలేదని మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో మీ సమస్యల గురించి ప్రశ్నించేది బీజేపీ ఒకటే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీ ఎంఎల్ఎన్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, లోకేష్, నల్లల విజయ్, ఆకుల రాము, విఠలేష్, ఆంజనేయులు, సత్యం, బక్క, వరి శివ కిరణ్, బంటి, భాను ప్రసాద్, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారు మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఢిల్లీ మనదే, ఢిల్లీ మనదే, ఢిల్లీ మనదే. ఇవాళ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని మరి కలిగిస్తూ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా చిత్తుగా ఓడగొట్టి భారతీయ జనతా పార్టీకి 40 పైగా సీట్లు సాధించి పెట్టినటువంటి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఒక గొప్ప గుణపాఠము చెప్పడం జరిగింది. మరి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లిక్కర్ స్కాము, అవినీతి స్కాము, అన్ని స్కామ్లలో జైలుకు వెళ్తున్నటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పడం జరిగింది. మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు చూపినటువంటి ఆదర అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఇదొక శుభ సంకేతకంగా మేము భావిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులందరము సంబరాలు జరుపుకుంటున్నాము. భారత్ మాతాకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.